నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలోని స్లమ్ ఏరియాస్ లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఎంహెచ్ఓ యేసుబాబు. కటివయం గ్రామంలో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. కరోనా పట్ల ప్రజల అవగాహన దిశగా లఘు చిత్రాలకు మా ఏపీ సిద్ధం. దర్శకుడు దిలీప్ రాజా. పార్టీ అధిష్టానం నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై అందరిపై ఉంటుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పార్టీ బిఎల్ఏలు బిఎల్ఓలతో కలిసి బూత్ లెవెల్లో పనిచేశారని, అందువల్ల ఒక అవగాహన ఏర్పడుతుందని, తద్వారా బూత్ లెవెల్లో పని తేలిగ్గా చేయవచ్చునని అన్నారు. ఈ నెల 27వ తేదీ నుండి 40 రోజుల వరకు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని వివరించాలని అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి గాను తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అవటం జరిగిందని, ఇలా సూపర్ 6లో ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుందని అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 క్లస్టర్స్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ క్లస్టర్స్తో పాటు పార్టీ పెద్దలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లస్టర్ని తీసుకుంటారో, యూనిట్ తీసుకుంటారో, మేము ఒక్కొక్క యూనిట్కి మేము బాధ్యత వహిస్తామని చెప్పి 63 ఏ ప్రాంతాల్లో మేము ఇక్కడ ఉంటాం, ఈ 5 యూనిట్లు మేము వెళ్తామని ఎవరైనా సరే నాయకత్వం వహించగలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇందులో లీనం అవ్వాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. 2,73,000 ఓట్లు ఉన్నాయి. మన ఈ మధ్య సర్ ప్రోగ్రాంలో ఆబ్సెంట్, లేకపోతే డెత్, లేకపోతే డూప్లికేటు, షిఫ్టింగ్, ఇవన్నీ దాదాపు 46,000 ఓట్లు తేలి. ఈ 46,000 ఓట్లలో మళ్ళీ ఏమైనా ఉంటే డూప్లికేట్ అయిపోయి ఇంకో 10,000 ఓట్లు తెగితే అంటే దాదాపు 2,30,40,000 మధ్యలో మన ఓట్లు నమోదవుతాయి. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మళ్ళీ ఓటు నమోదు చేసుకుంటే ఇంకో 10,000 వస్తాయి. అంటే దాదాపు 2,50,000 ఓట్లకి పరిమితం అయింది. దాదాపు 23,000 ఓట్లు తొలగిపోతాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మనం చేయాల్సిందేంటి, మన ఓటుని మనం కాపాడుకోవటం. మనం తిరిగేటప్పుడు అమ్మ నీ ఓటు ఉందా, నీ ఓటు చేర్చుకున్నావా, నీ ఓటు సక్రమంగా పెట్టుకున్నావా, వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశం మనకు తగ్గింది. అది ఆ కార్యక్రమంలోతో పాటు పార్టీ కార్యక్రమం, ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ఇస్తుంది, ఏ రకమైనటువంటి అభివృద్ధిని నోచుకుంది, ఏ రకమైనటువంటి కార్యక్రమాలకి ఇంకా కావాలని కోరుకుంటున్నారు. లేకపోతే 1000 మంది ఉన్నారు, 1000లో 300 కుటుంబాలు ఉంటాయి. 300లో ఒక బూత్లో 10 మందే పెన్షన్ అడిగారు. ఎన్ని పెన్షన్లు ఉన్నాయనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే మనం ఇచ్చిన పెన్షన్లన్నీ, ఇవ్వాల్సిన పెన్షన్లన్నీ, లేకపోతే ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఇవ్వాలి, ఇచ్చిన ఇళ్ళని, గతంలో కట్టిన ఇళ్ళని, లేకపోతే ఇవన్నీ కూడా మీరు ఒక ప్రైవేట్ ఒక బుక్ పెట్టుకుంటే టీడీపీ యాప్లో నమోదు చేసేది వాళ్ళు అడిగి నమోదు చేస్తారు. మిగతా మనకి అవసరమైనటువంటి అన్నింటినీ కూడా ఇంటింటికి నోట్ చేసుకోగలిగినటువంటి అవకాశం కల్పించినటువంటి పార్టీకి మనందరం కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. ఇది ఒక అమోఘమైనటువంటి కార్యక్రమం. పార్టీ ప్రజలతో అంతర్భాగమయ్యి, ప్రజలతో మమేకమయ్యి, మిళితమయ్యే సన్నివేశం. పాలు నీళ్లు ఉంటే ఏ రకంగా కలిపితే పాలు అవుతాయో ఆ రకమయ్యే పరిస్థితి. ఎక్కడన్నా ఎందుకు నీళ్లు అని చెప్పానంటే, దాన్ని ఉదాహరించానంటే, ఎక్కడన్నా అపశృతులు ఉన్నా కూడా ఆ నీళ్ళని పాలతో కలిపితే పాలయ్యే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మీది. పట్టణంలోని స్లమ్ ఏరియాలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ద్వారా పారిశుద్ధ్య పనులు ఒక ప్రణాళిక ప్రకారం ప్రత్యేక సిబ్బందితో చేపట్టామని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు పేర్కొన్నారు.
పట్టణంలోని 24వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనుల్ని అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు బుధవారం మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోబా యేసుబాబుతో కలిసి పరిశీలించారు. మారిస్పేట 2 గట్ల మధ్య శాంతినగర్ తదితర ప్రాంతంలో కాల్వలో కార్మికుల చేత పాప్ కార్డ్ తో పూడిక తీయించారు. రోడ్ల వెంబడి మురుగునీటి కాల్వలకు ఇరు పక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. కాల్వల చెత్త ఇతర పదార్థాలు వేయకుండా చూడాలని నగర దీపికల్ని ఆదేశించారు. తడి చెత్త పొడి చెత్త సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాల్వలోకి తీసిన పూడిక మట్టిని వెంటనే తొలగించాలని కోరారు. మరి ఈరోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మరి డ్రైన్స్ అన్నీ కూడా వర్కర్ల చేత 20 మంది స్పెషల్ వర్కర్లను తీసుకొని డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. శాంతినగర్ ఏరియా 23వ వార్డు అంతా కూడా. అదేవిధంగా చిన్న బాబు కార్ట్ తోటి సిల్ట్ తీయించడం జరుగుతుంది. అదేవిధంగా జేసీబీ కూడా తీసుకొని పెద్ద కాలువల్లో కూడా జేసీబీ మొత్తం ఈ వార్డు అంతా కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఎక్కడ కాలువల మీద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా కానీ తొలగించేసి సిల్ట్ మొత్తం రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది తెలియజేయడం అయింది. నమస్కారం. ఈరోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పర్టికులర్గా స్లమ్స్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ స్లమ్స్లో భాగంగా 24వ వార్డు శాంతినగర్, సో ఈ ఆర్ఆర్ కాలనీ ఇవన్నీ, సో ఈ వర్కర్స్తో పాటే కాకుండా సో మనం ఈ మెషిన్స్తో మెకానికల్ వర్క్ కూడా, సో డ్రైన్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని తొలగించి సో సిల్ట్ తీయటం, ఏమన్నా రోడ్డు పైకి వాలిన కొమ్మలు అలాంటివి కొట్టించేసి మనం వెంటనే సిల్ట్ కూడా వెంటనే ఈ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ చేయటం జరుగుతుంది. సో అలాగే ఈవినింగ్ కూడా ఈ ఫాగింగ్ కూడా ఈ ఏరియాకి పంపించడం జరుగుతుంది. అలాగే మా ఏఎల్ఓ టీము స్ప్రేయింగ్ బ్యాచ్ని కూడా పంపిస్తున్నాము. సో ఈ తీసిన సిల్ట్ కాలువల్లో ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా సో జరుగుతాయి. సో ఎక్కడైనా నెక్స్ట్ డే ఇంకో స్లమ్ సెలెక్ట్ చేసుకుని పర్టికులర్గా ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ స్లమ్స్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. దశాబ్ద కాలంగా కటేవరం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం చూపామని మండల తహసీల్దార్ కటేవరం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని కటేవరం గ్రామంలో బుధవారం రైల్వే ట్రాక్ పక్కనే తీసిన పంట కాల్వల్ని గ్రామ ప్రత్యేక అధికారి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అతోట దీప్తి గ్రామ పంచాయతీ సిబ్బందితో పరిశీలించారు. రైల్వే ట్రాక్ పక్కన గతంలో ఉన్న పంట కాల్వల్ని రైల్వే వారు పూడ్చివేయడంతో గత 10 సంవత్సరాలుగా గ్రామంలో డ్రైనేజీ సమస్య తీవ్రమైంది. ఈ క్రమంలో గ్రామ ప్రత్యేక అధికారిగా వచ్చిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ రైల్వే అధికారులతో పలుమార్లు ఈ విషయంపై చర్చించి రైల్వే సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ద్వారా పంట కాల్వ తవ్వించే పనులను చేపట్టారు. పనుల్ని పరిశీలించిన అనంతరం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది ఉన్నారు. కటేవరం గ్రామంలో సుదీర్ఘకాలంగా సుమారుగా నా విచారణలో తెలిసింది 10 సంవత్సరాల నుంచి మరి రైల్వే వాళ్ళు మనకి ఇక్కడున్న ఒక పంట కాలువని పూడ్చివేయడం ద్వారా మనకి ఊరు మొత్తానికి ఉన్న డ్రైనేజ్ సిస్టమే ఆగిపోయింది. ఎంటైర్ సిస్టమ్. గతంలో 16వ తారీఖున 6వ నెలలో రైల్వే వాళ్ళతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాం. పైన విజయవాడలో ఉన్న డిఆర్ఎం గారితో కూడా మాట్లాడితే డిఆర్ఎం గారు వారి సిబ్బందిని పంపించారు. వారి సిబ్బందిని సమన్వయపరుచుకుంటూ మరి ఎక్కడెక్కడైతే బ్లాకేజ్ ఉందో అది మొత్తాన్ని కాలువలాగా మార్చడానికి ప్రయత్నం చేశాం. అయితే ఒక నెల రోజులు సమయం గడిచిన రైల్వే వాళ్ళు కొద్దిగా వారికి ఉన్న పని ఒత్తిడిలో మరి వారు అందుబాటులో లేకపోవడం వల్ల మొన్న కొంచెం గట్టిగా రిక్వెస్ట్ చేశాం. పరిస్థితి ఇట్లా ఉంది, మరి ఊరికి డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది అవుతోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో త్వరగా సహకరించాలని చెప్తే నిన్న ఆదివారం నుంచి మరి వారి సిబ్బంది, మన పంచాయతీ సిబ్బంది అందరం కలిసి సంయుక్తంగా ఏదేమైనప్పటికీ ఈ కాలువని పునరుద్ధరణ చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న కాలువని ఒక 10 ఏళ్ల నుంచి ఉందంటున్నారు ఈ సమస్య. ఇక ఈ లోపల ఈ ఏదైతే రైల్వే లైన్ ఉందో దీని అండర్ టన్నెల్లో కూడా చాలా చెత్తాచెదారం పెరిగిపోయింది. ఇది మిషనరీతో చేయలేము, మా మనుషులను పెడతాము, పంచాయతీ సిబ్బందిని అందరినీ ఆ అండర్ టన్నెల్ కూడా క్లీన్ చేసి ఏదేమైనప్పటికీ ఈ కటేవరం గ్రామానికి శాశ్వత పరిష్కారం అని భావిస్తున్నాను. నేను శాశ్వతంగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరైపోయిందని నేను భావిస్తున్నాను. ఈ రెండో విషయం, శాంతినగర్ అని పక్కనే ఇంకో కాలనీ కూడా ఉంది. ఆ కాలనీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. నేనేమి చెప్పదలుచుకున్నానంటే ప్రత్యేక అధికారులకు ఏమీ మంత్రదండం లేదు, ప్రజల సహకారం అనే దండమే కావాలి. మీరు సహకరిస్తే ఖచ్చితంగా మేము రేపు శాంతినగర్లో కూడా ఒక మీటింగ్ పెడతాం. ప్రజలందరూ సహకరిస్తే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళ ఇంటి ముందు మరి పూర్తి చేసుకొని కాలువ తీయట్లేదు, కాలువ పోవట్లేదు అంటే మరి ఇబ్బందే. మనమందరం మన ఊరు బాగుండాలి, మనమందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాల్సిందే. దానికి మీ సహకారమే కావాలి. మేమేది ఎఫెన్సివ్గా వచ్చి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడంటే రైల్వే శాఖతో సంబంధించిన అంశం కాబట్టి ఇది మరి వారిని 1కి 4 సార్లు వారితో మరి సమన్వయపరుచుకొని కాలువ తీయగలిగాం.
అది పబ్లిక్తో కూడుకున్న సమస్య అయినప్పుడు ఖచ్చితంగా ఆ పబ్లిక్ అందరితో కూడా మాట్లాడి అందరినీ ఒప్పించి శాంతియుతంగా మరి ఆ శాంతినగర్ కాలనీలో ఖచ్చితంగా ఆ ఏరియాని కూడా క్లీనప్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక అధికారుల పాలనలో శానిటేషన్ అన్ని చోట్ల బాగుంటుంది అంటంలో మాత్రం సందేహం లేదు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తున్న విద్యార్థి యువకులపై అత్యంత క్రూరంగా జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా గుడి దగ్గర నుండి పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీగా బయలుదేరి మార్కెట్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాషం వెంకటేష్ మాట్లాడారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు యువత ప్రజాస్వామ్య శక్తులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ ఇంజనీర్ పర్యావరణవేత్త సోను వాంగ్సుక్ 20 రోజులుగా ప్రాణాలు పరంగా పెట్టి అమర్ నిరాహార దీక్ష చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ కనీసం మానవత్వం కూడా చూపుకోవడం అమానుషమన్నారు. చలో పార్లమెంట్ కార్యక్రమంలో లక్షలాది మంది యువత శాంతియుతంగా పాల్గొంటే వారిని చర్చలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం పోలీసులను సొగొలిపి దాడులతో విచక్షణ రహితంగా కొట్టించడం, విద్యార్థుల్ని కూడా బలవంతంగా దాడులు చేయించడం ప్రజాస్వామ్య భారతదేశంలో అత్యంత సిగ్గుచేటు ఘటనానికి తీవ్రంగా ఖండించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందరపు యశ్వంత్ రఘువీర్ మాట్లాడారు. ఢిల్లీలో లాఠీ చార్జ్ లో పాల్గొనేది పోలీసులు అనే పేరుతో ఉన్న చట్ట పరిరక్షకుల లేక అధికార పార్టీకి సేవ చేసే రౌడీ మూకల ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం నీటి పరీక్షల పేరుతో పేద మధ్య తరగతి కుటుంబాల లక్షల రూపాయల కోచింగ్ సెంటర్లకు చెల్లిస్తూ అప్పుల పాలవుతున్న పరీక్షల పారదర్శకతను కూడా ప్రభుత్వం హామీ ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాధ్యత వహించకుండా పదవులకు అతుక్కుపోవడం ప్రజాస్వామ్య విలువల్ని అవమానపరచడం అన్నారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను లాఠీలతో అణచివేయవచ్చని మోదీ ప్రభుత్వం భావిస్తే అది పెద్ద పొరపాటని, తిరుగుబాటును అడ్డుకోలేరని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ సీనియర్ నాయకులు మద్దినేని కిరణ్ మాట్లాడారు. నీటి పరీక్షలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలి. ఎన్టీఎన్ రద్దు చేసి పారదర్శకమైన జాతీయ పరీక్ష వ్యవస్థని ఏర్పాటు చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ నాయకులు ఆదిన కోట్లు, గండికోట రవికుమార్, సిహెచ్ జైపాల్, వేమూరి తనీష్, కె ఆకాష్, ఫిలిప్, సూరిబాబు, ప్రవీణ్, వంశీ, చోటు, కౌశిక్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో విద్యార్థులతో కలిసి మరి ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన నిర్వహిస్తున్నటువంటి విద్యార్థుల మీద ఈ కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి లాఠీ చార్జీలు చేయడం చాలా అమానుషమైనటువంటి సంఘటన. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కలిసి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే నీట్ పేపర్ లీక్ అయ్యి వేలాది మంది విద్యార్థులు ఆ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి చాలామంది నష్టపోయి ఉంటే మరి విద్యార్థులు అందరూ కలిసి ఢిల్లీలో మరి విద్యార్థులకి న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద చర్యలు తీసుకొని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోగా ఏదైతే నిరసన చేస్తున్నాడు వారో ఆ నిరసనకారుల్ని దేశద్రోహులుగా చిత్రీకరించి మరి దేశం మొత్తం వాళ్ళగా వెరైటీగా క్రియేట్ చేసే పరిస్థితి నెలకొంది. ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం ఘటనను ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా ఖండిస్తూ ఈరోజు తెనాలి మార్కెట్ సెంటర్లోని మానవహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మరి ప్రధానంగా ఈ నీట్ పేపర్ లీక్ అయిందో దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, అదేవిధంగా రేపు జూలై 24వ తారీఖు జరగబోయే దేశవ్యాప్త బంద్ని జయప్రదం చేయాల్సిందిగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కోరుతా ఉన్నాం. కరోనాపై జాగ్రత్తల గురించి ప్రచార చిత్రాలను సినిమా హాళ్లలో ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. దీనికోసం క్యూబ్ సాంకేతిక సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. స్థానిక మా ఏపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజు మాట్లాడారు. రాష్ట్రంలో నేటికి 26 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యలే మందుల కన్నా కీలకమైన విధానంతో అవగాహనతో కొన్ని ప్రచార చిత్రాలు చూపిస్తామన్నారు. గతంలో నేర్పిన పాటల నేపథ్యంలో భయం గుప్పిట్లో బందీలుగా ప్రజలు ఉండరాదని ఆలోచన కలిగేలా ప్రచార చిత్రాల కథాంశాలు ఉన్నాయని ఆయన వివరించారు. నిర్లక్ష్యాన్ని వదిలేసి ప్రభుత్వ సూచన, డాక్టర్ల సలహాలు ప్రజలు అప్రమత్తంగా అమలు చేయవలసిందిగా దిలీప్ రాజు కోరారు. సినిమా థియేటర్లో ప్రదర్శనకు సెన్సార్ అనుమతి కావాల్సిన దృష్ట్యా సంబంధిత ప్రొఫార్మాని
నిర్ణీత రుసుమును సిబిఎఫ్సికి చెల్లించి ఆమోదం పొందిన అనంతరం థియేటర్లో ప్రసారానికి వస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో షామ్యుల్ ఆనంద్ గుంటూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కాలంలో ప్రభుత్వమే నిర్మాతగా కరోనా వైరస్ పై తాను చిత్రీకరించిన ప్రచార చిత్రాలను ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి మండలి ద్వారా థియేటర్లో ప్రదర్శన చేశామని దిలీప్ రాజు గుర్తు చేశారు. ఈ సమావేశంలో లఘు చిత్రాల దర్శకుడు స్టైల్ రవి, సముద్రాల శ్రీధర్ శర్మ, మాఏపీ సభ్యులు రమ్య రాథోడ్, సైదులు యాదవ్ పాల్గొన్నారు. మాఏపీ తరఫున కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి థియేటర్కల్ అడ్వర్టైజ్మెంట్స్ తీయటానికి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. రేపే గుంటూరులో ఈ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అయితే పట్ల అప్రమత్తంగా ప్రజలు ఉండాల్సిందిగా ఒక సామాజిక బాధ్యతతో నేను ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసి ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ప్రాణాలు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో we come forward and MAAP has taken a decision to make some documentaries and make some advertisement films to exhibit in the film theatres. మీరు ఈ జలుబులు వచ్చిన, తుమ్ములు వచ్చిన ఇలాంటి అంతేకాకుండా ఇప్పుడు చాలామందికి 100 మందిలో 90 మందికి బీపీ, షుగరు, థైరాయిడ్, ఆస్తమా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఇప్పుడు 4 చనిపోయారు. సో ఇలాంటి జబ్బులు ఉన్నవాళ్ళు డెఫినెట్గా దే మస్ట్ టేక్ ప్రివెంటివ్ స్టెప్స్. వాళ్ళ జాగ్రత్తలు అనేది తీసుకోకపోతే మాత్రం కరోనా అనేది తాసుపాముల కాపు కాసుకుంది, బొస కొడుతుంది ఇప్పుడు రెడీగా. సో ఆ బొసకు ఆల్రెడీ 4 చనిపోయారు. నిన్న మన గుంటూరు జిల్లాలో 4 కేసులు నమోదైనాయి. సో మనల్ని మనమే కాపాడుకోవాలి, మన ప్రాణాలని మనమే రక్షించుకోవాలి. ప్రభుత్వం మాట వినండి, డాక్టర్ల సూచనలు పాటించండి. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని చెప్తున్నారు కాబట్టి రాబోయే రోజులు ప్రమాదకరంగా పొంచి ఉండకుండా మీ ప్రాణాలు మీరు జాగ్రత్తగా ఉంచుకోవటం కోసం నేను మీ సోదరుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ వాడిగా, మన తెనాలి వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నా. ప్రాణాలు మాట మాటకి రావు పోయాయంటే. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్. జామియా మసీదు పెద్దలు మసీదును వక్ఫ్ బోర్డు నుండి తప్పించి తమ కమిటీకి అప్పగించాలని రిలే దీక్షకు సమయత్తం కావడాన్ని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ మంగళవారం మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలపై జామియా మసీదు పెద్దలు తీవ్రంగా స్పందించారు. బుధవారం మసీదు కమిటీ శాశ్వత సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఇస్మాయిల్ బేగ్ నిరాహార దీక్షకు ఎవరు సంఘీభావం తెలిపేందుకు రాలేదన్నారని, వారి మసీదుకు సంబంధించిన ముతువాలి వచ్చి సంఘీభావం తెలియజేశారని తెలిపారు. మత పెద్దలందరూ పాల్గొన్నారు. ఆ వీడియో చూడడం చేత కాలేదా అని ప్రశ్నించారు. జామియా మసీద్ మత పెద్దలు, మైనార్టీ సహోదరులు అందరూ మసీదు లోపల ఉన్నారని, అందుకు కారణం శివాజీ చౌక్ లో రథయాత్ర జరుగుతున్నందున పోలీసు వారి సూచన మేరకు లోపలికి వెళ్లారని సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి బేగ్ అన్నారు. ఆ రోజున ఎవరో డయాస్ ఎక్కలేదని 12 గంటలకి డయాస్ ఎక్కారని ఇస్మాయిల్ బేగ్ చెప్పడం విడ్డూరమన్నారు. ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభించే సమయానికి పట్టణ టీడీపీ అధ్యక్షులు కుద్దూస్ వచ్చి మమ్మల్ని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ రమ్మంటున్నారు, పరిష్కారం చేస్తామంటున్నారని, జామియా సభ్యులు మసీద్ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ఎటువంటి సహకారం లేకపోగా మీ వ్యవహారం రెచ్చగొట్టే ధోరణి కనబడుతుందన్నారు. మీకు మంత్రివర్యులు మంచి పదవి ఇచ్చారు, దానికి ఒక హుందతనం తేవాలన్నారు. మేము ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం, ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళం కాబట్టి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మమ్మల్ని పిలిపించి మాట్లాడారని, సమస్యని పెద్దది చేయడం వారికి ఇష్టం లేదని ఇస్మాయిల్ బేగ్ గమనించాలని అన్నారు. మసీదుకు డబ్బులు బాకీ ఉన్నామని అంటున్నారు. 10 సంవత్సరాల క్రితం కరోనా టైంలో అద్దె కట్టవద్దని చెప్పారు. అదే పద్ధతిలో 6 నెలలు అందరూ అద్దెలు కట్టలేదన్నారు. సంబంధం లేని ఆంశాలు ప్రస్తావించడం ఏమిటని, బకాయిల విషయం కమిటీ వారితోనే మాట్లాడుకుంటున్నామని, ముస్లింలను పార్టీలుగా విభజించి పాలించే ధోరణి బేగ్ లో కనబడుతుందని, ఇది పద్ధతి కాదన్నారు. ఓ హోదాలో ఉన్న మీరు ఉందాతనంగా మాట్లాడాలని తెలుసుకోవాలన్నారు. మసీదుల నుండి పిలుపునిస్తే ముస్లిం సోదరులుగా వచ్చారని, పార్టీ మనుషులుగా ఎవరు రాలేదని గ్రహించాలన్నారు. మీడియా సమావేశంలో రెహమాన్, షేక్ నజీర్, షేక్ జాకీర్, షేక్ కరీముల్లా, షేక్ నజీం, మైనార్టీ నాయకులు షేక్ సుబానీ, అబ్దుల్లా, క్లాసిక్ జమా సభ్యులు పఠాన్ మున్నా, రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ అధ్యక్షులు షేక్ ఫరీద్, షేక్ జియా కుతుబుద్దీన్, షేక్ రబ్బానీ, షేక్ రియాజ్ అలీ, ముస్తఫా, షేక్ సతార్, షేక్ సిద్దిక్, సయ్యద్ షాబిర్, షేక్ అలీ మిస్రీ, బాజీ తదితరులు పాల్గొన్నారు. మసీదుకి జనాలు రాలేదు, దీక్షలో ఎవరు కూర్చోలేదు అన్నారు. ఒక్కసారి కెమెరాలు ఉన్నాయి, చూడండి, చూసి ఆ తర్వాత మాట్లాడండి. మీ మసీదు ముతవల్లి గారే ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి వెళ్ళారు. ఇక్కడ ఈ కమిటీలో 5గురు ఒకే కుటుంబీయులు అన్నారు. 50 సంవత్సరాల నుంచి ఆయన లైఫ్ నెంబరు, 50 సంవత్సరాల నుంచి ఆయన లైఫ్ నెంబరు, ఈయన 15 సంవత్సరాల నుంచి లైఫ్ నెంబరు. వీళ్ళందరినీ అన్ని సంవత్సరాల నుంచి వస్తుంటే ఈయన కొత్తగా వచ్చి రూల్స్ పెడుతున్నాడు. అంతకుముందు మా కమిటీ వారంతా మీ ఆఫీస్కి వచ్చి రాజాగారు లెటర్ ఇచ్చారండి అని చెప్పి ఆ లెటర్ ఇస్తే అప్పుడు మీరేం చెప్పారు? మీరు రాజాగారి లెటర్ తీసుకొస్తే ఎలా అవుతుంది, మనోహర్ గారు చెయ్యరు, ఎంపీ గారి లెటర్ అయితే అప్పుడు అవుతుంది, మీరు ఎందుకు తీసుకొచ్చారనే మాట మాట్లారు. ఆ మాట మేము వీడియో కూడా తీసాం, అది ఇంకా మేము పబ్లిక్లో పెట్టాలా. నిన్న మీరు ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్నారు, రాజాగారు బాగా చెప్పారు అని. మీరు లెక్కలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత
మీ దగ్గరికి మా నందులపేట నుంచి ఇద్దరు దూతలు వస్తున్నారు ఇక్కడ ఏం జరిగిందో చెప్పడానికి. 6-7 లక్షల రూపాయలు బిల్లు చేసి వదిలేసి వెళ్ళారు. అదేమో డొనేట్ చేశారని చెప్పి అప్పుడు మాతో చెప్పారు. అతన్ని ప్రెసిడెంట్గా తీసేసిన తర్వాత మసీదు లెక్కల్లో రాశారు. దీనికి ఎవరు బాధ్యులు? మీకు ఇది కనపడలేదా బేగ్ గారు? 10 గంటలకి మేము స్టార్ట్ చేస్తామని పాంప్లెట్ ఇచ్చాం. 10 గంటలకి కుద్దూస్ గారు వచ్చి మమ్మల్ని పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి రాజా గారితో మాట్లాడిచ్చారు. అసలు ఇక్కడ డయాస్ అనేది మేము ఎక్కల. ఆయన మరి ఎట్లా చూశాడో లేకపోతే ఆయన ఏమైనా వచ్చి వీడియో తీసుకున్నాడేమో. తప్పుడు మాటలన్నీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడాడు. జనాలు లేరు, వాళ్ళు రాలేదు. ముతవల్లీలు 14 మంది దాకా వచ్చి సంఘీభావం తెలిపారు. ఇతను ఎవరు? అసలు ముస్లిం మైనార్టీల్ని వైసీపీ క్యాడరు, టీడీపీ క్యాడర్ అని విభజించడానికి ఇతను ఎవరు? ఒబ్బోటి మీరు డైరెక్టర్ అయి ఉండి ముస్లిమ్స్లందరినీ ఒక దాటి మీద నడిపించాల్సింది పోయి ఈ విధంగా మీరు విభజించి మాట్లాడటం అనేది చాలా తప్పండి. రెండోది, ఈ సమస్యకి పరిష్కరించే విధంగా ఉండాలి కానీ కుల పెద్దల్ని కానివ్వండి, ఎవరిని కానివ్వండి, మత పెద్దల్ని కానీ ఉద్రేకపరచకూడదు. కావున ఇలాంటి రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ ఇస్మాయిల్ బేగ్ గారిని ఏదో అరిశారని కొట్టారంటున్నారు. ఇక్కడ అన్ని సాక్ష్యాలు, కెమెరాలు అన్నీ ఉన్నాయి. రమ్మనండి, మాట్లాడుకుందాం. ఏమన్నా ఉంటే మళ్ళీ తెనాలి మొత్తం టౌన్ని పిలిపించి మాట్లాడదాం. ఇక్కడ మా తప్పులు ఏమన్నా ఉంటే ఎవరికి శిక్ష చేయాలి వాళ్ళకి శిక్షేస్తారు. ఏమంటే పెద్దవాళ్ళు చెప్పిన విధంగా మేము కూడా ఏమంటే ఒక మాటకు వచ్చాము, సమ్మెను విరమించుకున్నాము. ఒక నెల కాల పరిమితి అడిగారు. దాన్ని మేము అందరూ సంబంధించి ఏమంటే బయటకు వచ్చేసాము. ఆ పెద్దవాళ్ళ గౌరవాన్ని మేము కాపాడుకుని వచ్చినందుకు ఇవాళ ఇట్లాంటి మాటలు పడాల్సి వస్తుంది. వీళ్ళందరూ ఒకటే నెంబర్స్, ఒకటే పేరు వాళ్ళు వస్తున్నప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి మీకు అని చెప్పి ఆయన మాట్లాడాడు. అది మాట్లాడే విధమైతే మసీదుకి వచ్చి కూర్చొని పెద్ద మనుషులు మాట్లాడి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది చెప్పి ఆయన చేయాల్సింది. అలా ఏం చేయలేదు. ఆయన చేయకుండా వాళ్ళ మీటింగ్ పెట్టి మళ్ళీ వీళ్ళందరూ రెచ్చగొట్టి తగాదాలు, గొడవలు అయితే చూస్తున్నాడు. అసలుప్పుడు ఈ మసీదుకి కనీసం మినారాలు ఉన్నాయి పైన. ఆ మినారాల లైట్లు కూడా వేయట్లేదు. అతను సరిగా కనుక ఉంటే మనోహర్ గారు కూడా మంచి పేరు వస్తుంది. ఇట్లాంటి పని చేస్తే ముస్లింలు అంతా ఒకటైపోయి రేపొద్దున ఇబ్బంది పడాలి. మేము తెనాలిలో ఏ విషయం జరిగినా, ఇక్కడ మసీదుల విషయం జరిగినా, ఏ కమ్యూనిటీ ప్రోగ్రాం జరిగినా ఇక్కడ పార్టీలు పక్కన పెట్టి ఒక ముస్లింగా అందరం కూర్చొని మాట్లాడుకొని ప్రోగ్రాం చేస్తాం. అంతేగాని నువ్వు ఆ వైసీపీ పార్టీ వాడివా, నువ్వు ప్రజారాజ్యం పార్టీ వాడా, నువ్వు జనసేన పార్టీ వాడా అని మేము మాట్లాడలా. తెనాలి టౌన్లో ఎవరినైనా అడుగు, పెచ్చిన్ సుబాని అనే వ్యక్తి 1993 కాడ నుంచి ఏ ముస్లిం కమ్యూనిటీ ప్రోగ్రాం జరిగినా ముందుంటాడు. మీ పార్టీలో ఉన్న వ్యక్తులకు తెలుసు, తెలుగుదేశం పార్టీలో అన్ని పార్టీల వాళ్ళకు తెలుసు. అది ముందు గుర్తుపెట్టుకో. నువ్వు ముస్లిం అనే వ్యక్తి అని ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు ప్రతిదీ ఆ పార్టీ వాడా, ఈ పార్టీ వాడా అని చేసే ఇంతవరకు ఈ మసీదు విషయాలు ఇలా చేశావు. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే భారత వ్యవసాయ రంగం, రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఆ ఒప్పందం వెనక్కి తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు ములక శివసాంబరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం తెనాలి ఐతనగర్ ఎర్రబడి సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ములక శివసాంబరెడ్డి మాట్లాడారు. అమెరికా నుండి పన్నులు లేకుండా వచ్చే చౌక దిగుమతుల వల్ల మన దేశం 5 లక్షల కోట్ల రూపాయలు అమెరికాకు అప్పనంగా చెల్లించాల్సి వస్తుందని, ఇప్పటికే ఆ ప్రభావంతో పొగాకు, మొక్కజొన్న, మామిడి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఒప్పందం అమల్లోకి వస్తే ఆహార వాణిజ్య పంటలు పండించే 11 కోట్ల మంది రైతులు, 8 కోట్ల మంది వార్డు రైతులు పూర్తిగా దివాలా తీస్తారని ఆయన ఆవేదన చెందారు. భారత రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలని శివసాంబరెడ్డి డిమాండ్ చేశారు. పేద రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు రుణాలు రద్దు చేయాలని, పేద మధ్యతరగతి రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు 10,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పాల రైతు సంఘం నాయకులు వేజన్ల తబిత, మాన్యం శాంబాబు, తెనాలి శాంతకుమారి, కూచిపూడి శకుంతల, చుండూరు దావిదు, తెనాలి మారమ్మ, అత్తటి కమలమ్మ, తెనాలి సుశీల పాల్గొన్నారు. ఇవాళ 100-80% మంది డెల్టా ప్రాంతంలో వ్యవసాయం మీద, కౌలు వ్యవసాయం మీద జీవనం సాగిస్తున్నారు. అట్లాగే పాడి పంట 2 రైతులకి 2 కళ్ళు లాంటివి. అటువంటి పాడిని కూడా దెబ్బతీసే విధంగా ఇవాళ ఈ ఒప్పందం జరిగేట్లయితే దాదాపు 8 కోట్ల మంది పాడి రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. రైతాంగం అడిగేది ఏంటంటే తాము పండించిన పంటకి కనీస మద్దతు ధరకి గ్యారంటీ చట్టం పార్లమెంట్లో చేయాలి అని ఆందోళన చేశారు. దాదాపు 13 నెలల పాటు ఆందోళన చేసిన రైతాంగం కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అట్లాగే 2025 విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చారు. దీనివల్ల రైతాంగం కూడా వ్యవసాయం చేయలేని దుర్భర పరిస్థితులు ఇవాళ వచ్చే పరిస్థితి.
మొక్కజొన్న రైతులు మొన్న 1600, 1700కి అమ్ముకొని ఒక్కొక్క రైతు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపోయారు. జొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రాల. మేము వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసాం, అట్లాగే స్థానికంగా అధికారుల్ని కలిసాం, నిరసన తెలియజేశాం. అయినా ఈ ప్రభుత్వానికి రైతుల యొక్క గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. రైతాంగం అంతా కూడా విత్తనాలు వేశారు, నీళ్ళు అందట్ల, పైన వర్షాలు లేవు. మరి ఏం చేయాలి రైతాంగం? అందుకని వ్యవసాయాన్ని కాపాడాలి, రైతుల్ని రక్షించాలి, కౌలు రైతుల్ని పాడి రైతుల్ని కాపాడేందుకు ఈ నిరసన తెలియజేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేస్తే ప్రజల ఆస్తుల భద్రతకు రక్షణకరమయ్యే ప్రమాదం ఉందని 396 జీవో రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు డిమాండ్ చేశారు. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట బుధవారం దస్తావేజ్ లేఖర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. 3వ రోజుకు చేరిన రిలే దీక్షలో దస్తావేజ్ లేఖర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న లక్షల మంది జీవనోపాధిని దెబ్బతీస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 396 తక్షణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు మొత్తం 8 లక్షల మంది పైచులకు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విధానం వల్ల దస్తావేజులకు ప్రజల ఆస్తుల భద్రతకు కలిగించే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని అన్నారు. జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దస్తావేజ్ లేఖర్లు చేస్తున్న పెన్ డౌన్ కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ నాయకులు సంఘీభావం తెలిపారు. అసోసియేషన్ నాయకుడు బొంత శ్రీను మాట్లాడారు. దస్తావేజ్ లేఖర్ల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ వారిపై ఆధారపడి జీవిస్తున్న స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకుల జీవనోపాధి దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రభుత్వం జీవో నెంబర్ 396 తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాసం మురళి, జె బాలాజీ, పసుపులెడ్డి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, ఎం రాజేంద్ర, గఫర్ అలీ, మంచల శ్రీను, కరటి విష్ణు, సుబాని, లక్కోజు రవి, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ నాయకులు రామదేని చంద్రశేఖర్, శేఖర్ ఇముల్లా, మొబా గోపి, పూసపటి శ్రీనివాసరాజు, కొండలు, బి ప్రకాష్, టి హాను, ఎన్ సాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396ని గురించి దస్తావేజ్ లేఖర్లు, రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం వారు పిలుపు మేరకు అందరూ కూడా అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం మన దస్తావేజ్ లేఖర్లని, దానికి సంబంధించిన స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దరిదాపుగా ఈ సమ్మె ఇప్పటికీ 2 రోజులు దిగ్విజయంగా జరిగింది. ఈరోజు 3వ రోజు మళ్ళీ మనం చేసుకుంటున్నాము. కాబట్టి ప్రజలు కూడా మాకు సహాయాలు అందిస్తున్నారు, అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి ప్రజలు కూడా మాది గమనించి మాకు కొంచెం కోఆపరేషన్ ఇవ్వాలని కూడా అందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు మా దస్తావేజ్ లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ రియల్టర్లు కూడా తెనాలి వారు సంబంధించి మాకు ఇచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖర్లంతా నిరసన కార్యక్రమం, పెన్ డౌన్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర మరి వారు తెలియజేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి తెనాలి పట్టణంలో నుంచి రియల్ వ్యాపారులు, వారి యొక్క అనుబంధ మీడియేటర్లు, మిగిలిన విభాగాలకు సంబంధించిన మేమంతా కూడా వారు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తాము. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. బుధవారం ఆర్డీఓ రాఘవరావు సమక్షంలో డ్రైవింగ్ పరీక్షలు జరుగుతుండగా ఓ యువతి నడుపుతున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడ ఉన్న ప్రజల వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 గాయపడగా వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో చెంచుపేటకు చెందిన బోలు రాఘవరావు, ముత్యంశెట్టిపాలెంకు చెందిన గంజాం పున్నమాచార్యులు, అతనగర్కు చెందిన వేము ఫ్రాంక్లిన్, పాండురంగపేటకు చెందిన కటింవరపు శారద ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణమైన కారును అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. వాహనం అదుపు తప్పడానికి గల కారణాలపై ఆర్టీఓ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనతో మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఆర్టీఓ రాఘవరావు మాట్లాడుతూ ఒక మహిళ డ్రైవింగ్ టెస్టింగ్ చేస్తుండగా లెఫ్ట్ కి తోలే క్రమంలో బ్రేక్ బదులు ఎక్సిలేటర్ ఇవ్వడంతో పక్కన ఉన్న జనాల మీదకి, బైక్ల మీదకి కారు దూసుకెళ్లడంతో పలువురికి గాయాలు అయ్యాయని, గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈరోజు మార్కెట్ యార్డ్లో డ్రైవింగ్ టెస్టింగ్ చేస్తుండగా లేడీ ఏంటంటే డ్రైవింగ్ పూర్తిగా రాదు, అయితే ఇక వచ్చని ఇక మనకు చెప్పలేక మాకు డ్రైవ్ చేయడం జరిగింది. పూర్తిగా రాకుండా డ్రైవ్ చేయడం జరగడం వలన
అది జనాలు అక్కడ నిలబడి ఉన్నారు రెండు వైపులా. అది ఇమీడియట్గా లెఫ్ట్కి తీసుకెళ్లేటప్పటికి బళ్ళ మీదకి వెళ్ళిపోయింది, 2 వీలర్స్ మీదకి వెళ్ళిపోయి అవి ఏంటంటే కంగారులో బ్రేకు తొక్కబోయి ఎక్సలేటర్ నొక్కటం వలన 4-5 బళ్ళు డ్యామేజ్ అవటం జరిగింది. 3-4 చిన్న చిన్న గాయాలు అవటం జరిగింది. ఇమీడియట్గా మేము స్పందించి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఆ బళ్ళు డ్యామేజ్ అయిన బళ్ళు కూడా వాళ్ళకి చెప్పి అమ్మటే అవి కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది. అమ్మాయి పేరు ఇంకా తెలియదు, జస్ట్ అంటే ఇందాక ఒక అప్లికెంట్ వాటిల్లో ఒక అప్లికెంట్ అండి, వన్ ఆఫ్ ది అప్లికెంట్ లేడీ అప్లికెంట్. పట్టణంలో కొబ్బరి బోండాలు వ్యాపారం చేసేవారు ఆ వ్యర్థాలని పట్టణ శివారు ప్రాంతాల్లో పోసే విధానాన్ని మార్చుకోవాలని, కొబ్బరి బోండాల వ్యర్థాలని డంపింగ్ యార్డుకు తరలించాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. మండలంలోని కటేవరం గ్రామ శివారులో తెనాలి విజయవాడ రహదారి పక్కన ఆళ్లగుంట నాగేశ్వరరావు అనే ఆటో డ్రైవర్ తెనాలి పట్టణం నుండి మంగళవారం రాత్రి కొబ్బరి బొండాల వ్యర్థాలు తీసుకొచ్చి పోస్తున్న క్రమంలో పంచాయతీ సిబ్బంది అడ్డుకుని ఆటో నిలిపివేశారు. ఆ ప్రాంతంలో వ్యర్థాలు వేస్తే 2000 జరిమానా అనే నేమ్ బోర్డు ఉన్నా కూడా అక్కడే బోండాలు వేయడం గమనార్హం. ఈ క్రమంలో బుధవారం తహసీల్దార్ గోపాలకృష్ణ కటేవరం వెళ్లే క్రమంలో వ్యర్థాలు వేసిన నాగేశ్వరరావు చేత ఆ వ్యర్థాలని ఆటోలో వేయించి తెనాలి మున్సిపల్ డంపింగ్ యార్డుకు తరలించారు. డంపింగ్ యార్డ్ లో కొబ్బరి పీచు తయారు చేసే యూనిట్ ఉన్నందున పట్టణంలోని కొబ్బరి బొండల వ్యాపారులు వారి షాపుల వద్ద వచ్చే ఖాళీ కొబ్బరి బొండల వ్యర్థాలని డంపింగ్ యార్డుకు చేర్చాలని తహసీల్దార్ గోపాలకృష్ణ సూచించారు. చూస్తున్నారుగా మీరు ఇప్పుడు గత రాత్రి కటేవరం గ్రామ పంచాయతీ పరిధిలో మరి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆటోలో కొబ్బరి బొండాలన్నీ తీసుకొచ్చి అక్కడ రోడ్డు పక్కన ఎక్కడైతే మనం బోర్డు అరేంజ్ చేసామో ఇక్కడ చెత్త వేయరాదు, చెత్త వేస్తే 2000 రూపాయలు జరిమానా విధిస్తాం అని బోర్డు పెట్టాం. కటేవరంకి ప్రత్యేక అధికారిగా ఉన్న నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ పంచాయతీకి సంబంధించిన శానిటేషన్ విషయంలో కొంచెం ఊరిని బాగు చేద్దామనే ఆలోచనతో రకరకాల బోర్డులు పెట్టడం, కాలువలు తీపించడం, మరి శానిటేషన్ విషయంలో స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసాం, మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈ మున్సిపాలిటీలో కొబ్బరి బొండాల వ్యాపారం చేసేవాళ్ళు ఏదో ఒక 100 రూపాయలకో 150 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇచ్చేసి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన మీరు చూస్తే బురిపాలెం రోడ్లో ఇటు చూడండి, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మన గుప్తా కాలేజీకి వెళ్ళేదాకా రోడ్డు పక్కన అన్నీ కొబ్బరి బొండాలే. అలాగే ఏ రోడ్డు అయినా చూడండి, కటివరం రోడ్డు చూడండి, నంది వెలుగురు దాకా కొబ్బరి బొండాలే. మీ వ్యాపారాలు చేసుకోవడానికి మాకేం ఇబ్బంది ఏం లేదు, మేము అక్కడ కాదు మాట్లాడుతాం. పంచాయతీల్లోనూ మనం కావాల్సిన అరేంజ్మెంట్స్ ఉన్నాయి, మా పంచాయతీలో ఇబ్బంది లేదు. అర్బన్లో మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ డంపింగ్ యార్డ్లో కోకోనట్ ఫైబర్ యూనిట్ అని ఒకటి రన్ చేస్తున్నారు. ఇది కూడా మీ అందరికీ తెలుసు. గతంలో కమిషనర్ గారు శేషన్ గారు ఉన్నప్పుడు కూడా కొబ్బరి బొండాల వ్యాపారులకు మరి సమావేశం అరేంజ్ చేశాం. అయినా కానీ మీరు ఒక పూట కోసం 2 పూటల కోసం ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నారు. మీ వ్యాపారానికి మేము అడ్డు చెప్పాం, కానీ మీరు వాతావరణాన్ని పాడు చేస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకునేది అయితే లేదు. సిఆర్పిసి ప్రొవిజన్ 133, ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ 2023లో 152 అనే సెక్షన్ ఉంది. యాజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ రోడ్ల పైన కానీ ఛానల్స్ మీద కానీ మీరు వ్యర్థాలు తీసుకొచ్చి పడేస్తే ఖచ్చితంగా దానికి తగ్గ పరిణామాలు అయితే ఉంటాయి. రాబోయే రోజుల్లో మున్సిపల్ కమిషనర్ గారితో అలాగే పోలీసు వారి సహకారంతో కొబ్బరి బొండాల వ్యాపారులందరికీ సమావేశం నిర్వహిస్తాం. ఒక బుక్ లాగా పెడతాం. ఎవరు ఆ వ్యర్థాలను ఎక్కడ పడేస్తున్నారో ఖచ్చితంగా ఆ బుక్లో నోట్ చేపిస్తాం. ఇక్కడికి తీసుకొచ్చి పడేయండి. మీకు ట్రాన్స్పోర్టేషన్ ఏమవుతుంది పెద్దగా? 100 రూపాయలు ఇదే ఆటోకి ఇచ్చే 100 రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు నేను ఎట్లా తీసుకొచ్చానో అట్లా తెచ్చి ఇక్కడ పడేయండి. మా వాళ్ళు కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తారు మీకు. మా ఉద్దేశం రోడ్ల పక్కన మీరు పడేస్తే ఇప్పుడు చూడండి, ఆ కొబ్బరి బొండం చుట్టూ ఎన్ని ఈగలు దోమలు ఎట్లా ఉన్నాయో. రేపు రాబోయే వర్షాకాలంలో మరి అవి ఎంత ఇబ్బంది పెడతాయి ప్రజల్ని. ప్రజల ఆరోగ్యంలో మరి కొబ్బరి బొండాల వ్యాపారుల బాధ్యత లేదా? మీ పాత్ర లేదా? దయచేసి అర్థం చేసుకోండి. మైకులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడవేయొద్దు అని చెప్తుంటే మీరు ఇలా పడేస్తే ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చట్టాలను కఠినంగా ఉపయోగిస్తాం. మీ అందరి సహకారం కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకెప్పుడు ఇలాగ 100 రూపాయలు ఇచ్చి 150 రూపాయలు ఇచ్చి ఇప్పుడు ఇతనికి ఫైన్ వేయటం నా ఉద్దేశం కాదు. ఇతనికి ఫైన్ వేసాను అనుకోండి, ఒక ఆటో డ్రైవర్కి 2000 రూపాయలు బోర్డు పెట్టాను కదా అని ఫైన్ వేస్తే అతను సంపాదించుకోవాలంటే మళ్ళీ 2 రోజులు పడుతుంది. పేదోడు
అతనికి ఫైన్ వేయడం నా ఉద్దేశం కాదు. అతని చేత తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పోపిస్తున్నా అనుకుంటున్నారు? ఇదే పని వ్యాపారస్తుల చేత కూడా చేయిస్తాం ఖచ్చితంగా. డ్యామ్ షూర్ చెప్తున్నా. మీరు ఇట్లా కనుక మీరు సహకారం అందించకపోతే చట్టం ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తాం. మీరందరూ సహకరించాలని నా విజ్ఞప్తి. ఆలకుంట నాగేశ్వరరావు అని నేనుగా రైల్వే స్టేషన్ మీద బల్లబండి మీద అమ్ముకునే కొబ్బరికాయల వ్యాపారస్తుడు వేస్ట్ తెచ్చి పడేయమానంటే 100 రూపాయలు నాకు ఆటో ఛార్జ్ ఇస్తే నేను కటివారం పంచాయతీ వంతెన పక్కన బోర్డు కూడా చూడకుండా నేను నైట్ పూట పోతుంటే ఆ గ్రామ పంచాయతీ అధికారులు వచ్చి బండి ఆపి పట్టుకున్నారు. దాన్ని పట్టుకొని తెల్లారి పొద్దున నాకు సాయంత్రం 2 గంటలకి రెండో రోజు మరుసటి నాడు రెండో రోజు 3 గంటలకు బండి ఇచ్చారు. ఆ నుంచి ఎత్తకొచ్చి డంపింగ్ యార్డ్కి తెచ్చి ఇగో ఈ కొబ్బరి బొండాలు ఇట్లా పడైతే వేస్ట్గా దోమలు అవన్నీ వచ్చి మనుషులకి మలేరియా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. ఈ డంపింగ్ యార్డ్లో పోతే ఇవి ఇట్లా ఉపయోగపడతాయి అని చెప్పని ఎంఆర్ఓ సారు దగ్గరుండి చూపించాడు. నా బండి కాడ కానీ ₹1 ఫైన్ రాయలేదు. ఆడ 2000 రూపాయలు బోర్డు రాసినా కానీ ఆటో ఇచ్చి మీ ఆటో వాళ్ళకి కూడా ఈ మాట చెప్పమని సార్ చూపించాడు. అదేవిధంగా మా ఆటో వాళ్ళకి 10 మందికి కొబ్బరికాయ కొట్లు వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఇదే మాట చెప్తారు సార్. మాదక ద్రవ్యాల వల్ల సమాజాన్ని కలిగే చోటును గురించి వివరిస్తూ యువ దర్శకుడు త్రివిక్రమ్ రూపొందించిన మృగం షార్ట్ ఫిల్మ్ టీజర్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ బుధవారం ఆవిష్కరించి ఆ యువ దర్శకునికి అభినందన తెలియజేశారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం యువ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన మృగం షార్ట్ ఫిల్మ్ టీజర్ను ఆలపాటి రాజంప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ ఈనాటి యువత చెడు వ్యసనాలకు బానిసలైతే వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంటుందో, ఏ విధంగా ప్రవర్తిస్తారో అనే విషయాలను కళ్ళ కట్టినట్లుగా దర్శకుడు త్రివిక్రమ్ చేయించాడని, ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా యువతలో ఖచ్చితంగా మార్పు వస్తుందనే నమ్మకం ఉందని, యూనిట్ మొత్తానికి తన ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయని అన్నారు. త్వరలో రిలీజ్ అయ్యే ఈ షార్ట్ ఫిల్మ్ను అందరూ చూసి ప్రోత్సహించాలని అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ గతంలో తాను దర్శకత్వం వహించిన మనం అనే షార్ట్ ఫిల్మ్ గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించిందని, యువతలో సత్ప్రవర్తన కోసం, సమాజం బాగు కోసం అందరూ బాగుండాలనే సంకల్పంతో తీసిన మృగం షార్ట్ ఫిల్మ్ను కూడా ప్రేక్షకులు ఆదరించాలని, రాబోయే రోజుల్లో కూడా సమాజంలో స్ఫూర్తి నింపే చిత్రాలు అందిస్తానని అన్నారు. పంతగాని నాగరత్నం నిర్మాణంలో రూపొందించిన మృగం షార్ట్ ఫిల్మ్ కు కెమెరామ్యాన్ గా మహేంద్ర వ్యవహరించగా హీరో విజయ్, హీరోయిన్ అక్షయ, నటీనటులు కుమార్ రాజా, చిన్నోడు, అశోక్, ప్రశాంత్ తదితరులు నటించారు. త్రివిక్రమ్ మృగం అనే ఒక ట్రేజర్ ద్వారా తను ఈ సమాజంలో మంచి చేద్దామని, డ్రగ్స్ వల్ల ఏ రకమైనటువంటి హాని జరుగుతూ ఉంది, డ్రగ్స్ నిరోధిస్తే ఇలాంటి కార్యక్రమాలకి, అత్యాచారాలకి, అక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఉంటుందని చెప్పి తన వంతు సహాయం సమాజానికి తనదైన శైలిలో అందించేదానికి ఈ మృగం అనే టీజర్ని మన ద్వారా సమాజానికి అందిద్దామని చెప్పి ప్రయత్నించినటువంటి తన కృషికి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇలాంటి మరెన్నో ఈ సమాజంలో అగాధాలని, అస్పృశ్యతని, అసమానతల్ని, ఇలాంటి డ్రగ్స్ ద్వారా వచ్చే అవరోధాలని అడ్డుకోవటానికి తన యొక్క యుక్తిని ఈ సమాజానికి అందించాలని చెప్పి ఆ భగవంతుడిని, ఆ దైవాన్ని ప్రార్థిస్తూ అతనికి ఆశీస్సులు అందించాలి. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలి. దెర్ ఈజ్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, వేర్ ఎవర్ ద ట్రూత్ ఈజ్ దేర్, వేర్ ఎవర్ ద రియాలిటీ ఈజ్ దేర్, బై దేర్ సైడ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ దెమ్. భగవంతుడు ఎప్పుడు కూడా మంచివారి పట్ల, మంచి పనుల పట్ల భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు సహాయపడతాడనే మాటతో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు త్రివిక్రమ్. నేను ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ని. ఇప్పుడు మన రాజా గారు వచ్చేసరికి మన మృగం అనే టీజర్ను లోగో లాంచ్ చేశారు.
దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తీసుకొని గవర్నమెంట్ ఎంతగానో మన యువత అనేది మారడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. దానికి అనుగుణంగా నేను వచ్చేసరికి తప్పుదారి పడుతున్న యువత అన్న కాన్సెప్ట్ని తీసుకొని మృగం అనే టైటిల్ పెట్టేసి ఈ కాన్సెప్ట్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా నేను మనం అనే షార్ట్ ఫిలిం తీశాను. అది ట్రంక్ డ్రైవ్కి సంబంధించి కాన్సెప్ట్ తీశాను. నాకు ఏపీ మొత్తానికి బెస్ట్ డైరెక్టర్గా అవార్డు వచ్చింది. నేను పెట్టిన యాక్టర్కి బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది. ఇది నా సెకండ్ షార్ట్ ఫిలిము. నాకు తెనాలి ప్రజలు, నా ఎంటైర్ టీము వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నా టీము సపోర్ట్ చేశారు. తెనాలి ప్రజలందరూ చూసి నన్ను ఈ చిరు ప్రయత్నాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. శ్రీ ఆలపాటి రాజేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా మృగం అనే ఒక ఫిలింని టీజర్ అండ్ పోస్టర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే యువత ఎంతోమంది మత్తు పదార్థాలకి బానిసయ్యి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఇదైపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయని వాళ్ళు బాగోగుల కోసం ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసిన మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో నటించిన హీరో విజయ్, అలాగే కెమెరామెన్ మహేంద్ర గారు, అందరూ టీం అందరికీ స్పెషల్గా ధన్యవాదాలు అండి. ఇలాంటి ఎన్నో మంచి చిత్రాలు మీరు నిర్మించాలని కోరుకుంటూ మరొక విషయం చెప్పాల్సింది ఏంటంటే త్రివిక్రమ్ గారికి ఇది రెండో ఫిలిము, కానీ మొదటి చిత్రంతోనే తను బెస్ట్ డైరెక్టర్గా అవార్డు పొందాడు. అది కూడా ఒక సోషల్ మెసేజ్గా డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారనే దాని మీద తీశాడు. రెండోది మత్తు పదార్థాల మీద ఎంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. ఈ డైరెక్టర్ మీరు అందరూ సపోర్ట్ చేయాలని తెనాలి నియోజక ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను. థ్యాంక్ యూ. ఆషాఢ మాస ప్రాధాన్యత క్రమంలో కొలిపర మండలం కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నందు గుప్త నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజున బుధవారం ప్రాతకాలం నుండే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞక్రతువులు నిర్వహించారు. అట్లే అమ్మవారికి సారెను అత్యంత భక్తి ప్రపత్తులతో సమర్పించారు. కొలిపర మండలం కుంచవరం గ్రామంలో పోస్వచ్చల సంస్థ ప్రాంగణంలో వేచేసి ఉన్న శ్రీ వారాహి మాత సన్నిధానంలో ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారి గుప్త నవరాత్రుల్లో 8వ రోజైన బుధవారం తెల్లవారుజాము నుండి అమ్మవారికి అభిషేక పూజలు, యజ్ఞక్రతువులు, ప్రత్యేక అర్చన నిర్వహించారు. చక్రాయపాలెం గ్రామస్తులు పసుపులేటి మాణిక్యాలరావు, సావిత్రి దంపతులు అమ్మవారికి సారెను సమర్పించి ప్రత్యేక పూజ నిర్వహించారు. శ్రీ ప్రజ్ఞాన సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో కొనసాగుతున్న నవరాత్రోత్సవాలను ఆలయ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాస్ బాబు, మల్లేశ్వరి దంపతులు పూజా విధులకు సహకరించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను, అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ముద్దా భక్తులు రమణయ్య, భరత్ స్వామి, హేమంత్ కుమార్, సాయి తేజ తదితర భక్తులు పాల్గొన్నారు. కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో వారాహిదేవి దేవాలయంలో అమ్మవారి 8వ రోజు పూజలు వైభవంగా జరుగుతున్నాయి. చక్రాపాలెం సంబంధించిన పసుపులేటి మాణిక్యారావు గారి దంపతులు, వారి బంధువులందరూ కూడా ఈరోజు అమ్మవారికి సారి తీసుకొచ్చారు. ఈ అమ్మవారి వైభవంగా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. వారాహి మాత మందిరం మన తాలూకాలో తెనాలి మండలంలో ఇక్కడ కట్టడం చాలా ఆనందంగా ఉంది. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. కూటమి పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని మాజీ మంత్రి వేవూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద పార్టీ సీనియర్ నాయకులు జొన్నగడ్డ విజయబాబు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆనందబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల కన్నా ఊహించని రీతిలో అనేక విధాలుగా సంక్షేమాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయలను కేటాయించడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో కొన్ని పథకాలను అమలు చేయడంతో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. జగన్ తన ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అధోగతులు చేశారని, రాజ్యాన్ని తీవ్రంగా విమర్శించారు. వాదనలు అనుభవించిన కూటమి కోసం త్యాగం చేశారని పేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్ని వర్గాల ప్రజలను సంతోషపరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తారని అన్నారు. 2 సంవత్సరాల పరిపాలనలో చారిత్రాత్మక రీతిలో పరిపాలన కొనసాగిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజలు వివరించి వారి ఆశీర్వాదాలను పొందేందుకు పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తిని పలకరించాలని అన్నారు.
ప్రభుత్వం చేసిన మేలును ప్రతి ఒక్కరికి తెలియపరచాలని అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల దగ్గర పడుతున్న దృష్ట్యా ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 100% విజయం సాధించే విధంగా ఇప్పటి నుండే ఆ దిశగా శ్రేణులు పనిచేయాలని అన్నారు. అందుకు తగిన విధంగా దిశానిర్దేశం చేశారు. 2 ఏళ్ల పాలన ఇంటింటి ప్రచారానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వరరాజు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్, గాజుల వెంకట సుబ్బయ్య, అమ్మిశెట్టి కిషోర్ కుమార్, వాకా శేషుబాబు, విఎస్కే ప్రసాద్, కొత్తపల్లి రవీంద్రబాబు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు మనకి ఇచ్చినటువంటి అధికారం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 2 ఏళ్లలో ప్రజలు చూపించినటువంటి ఆదరణకి మనం చూపించినటువంటి నమ్మకాన్ని ఈ రోజున ఇంటింటికి తీసుకెళ్ళడానికి మనం కార్యక్రమం తీసుకున్నాం. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికి తీసుకెళ్లాలనేది పార్టీ యొక్క ఆలోచన. కానీ పార్టీ పరంగా నిరంతరం ప్రజల్లోకి మన ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత కలిగినటువంటి పార్టీ నాయకులుగా మనందరి మీద ఉంది. నూతనంగా పెన్షన్లు త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నా. పోతే అన్నదాత సుఖీభావ మాత్రం ప్రతి రైతుకు ఏటా 20,000 ఇచ్చేటటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం దశల వారీగా 3 దశల్లో 2,000 రూపాయలు, 6,000 రూపాయలు ఇస్తే 14,000 రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్గా వాళ్ళు 2,000 రూపాయలు ఎప్పుడైతే వేస్తా ఉన్నారో 3 దఫాలుగా మనం ఇవ్వాల్సిన 14,000 మనం జమ చేస్తా ఉన్నాం. ఇవాళ దాదాపు 269 అన్న క్యాంటీన్లు అక్కడ మన నియోజకవర్గంలో పట్టిపల్లిలో కూడా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. మరి అటు వెళ్ళినప్పుడు మీరు కూడా ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి. చేనేతలకు 200 రూపాయలు అవి, అదేవిధంగా పౌర్ణములకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. మత్స్యకారులకి 20,000 రూపాయలు ఏటా వాళ్ళ ఖాతాలకు జమ చేస్తుంది. కానీ ఆటో డ్రైవర్ల సేవలు అని 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నది. కానీ ఇవన్నీ కూడా మనం చెప్పకుండా చేస్తాం. సూపర్ 6 స్కీములు కాకుండా కొత్త స్కీములు. దాంతోపాటు పోలవరం నిర్మాణం గతంలో 72% 14-19 మధ్యలో నిర్మాణం జరిగితే ఆ స్కీము అర్ధాంతరంగా వాళ్ళు నాశనం చేసేసి వదిలేస్తే డయాఫ్రమ్ వారు కూడా కొట్టుకుపోతే అదనంగా మరో 1,000 కోట్లు ఖర్చు అయింది. వాటన్నిటిని మళ్ళీ రీఎస్టిమేట్ చేసి శరవేగంగా ముందుకు పోతా ఉంది. 89% ఇప్పుడు పూర్తి చేశారు పోలవరం స్కీమ్. అమరావతి నిర్మాణం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 56,000 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అమరావతిలో. ఈ 2 ఏళ్లలో అమరావతి నిర్మాణం దాదాపు అక్కడ ఆ భవనాల నిర్మాణం కానీ, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం పూర్తయింది. బలమైన పునాదులు ఉన్నటువంటి పార్టీ. ఇక అసలు వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ వ్యవస్థ ముఖ్యం. ఈ వ్యవస్థ బ్రహ్మాండంగా మనగలిగితేనే మన భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని త్యాగాలు కూడా సిద్ధమై నిరంతరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదో అధికారం వచ్చింది, ఏదో చేసిన ఆ రోజు ఏదో చేసిన ఏదో వచ్చిందనే కాదు, మళ్ళా అటువంటి చీకటి రోజులు రాకూడదనే ఆలోచనతో మనం నిరంతరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తాము. తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య సమర్థవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు మెగా పేరెంట్ టీచర్ 4.0 మీటింగ్ దోహదపడుతుందని మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని మారిస్మేట నల్లమూతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని అర్బన్ రూరల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ అన్ని పాఠశాలల్లో మెగా పీటీఎంను పండుగ వాతావరణం నిర్వహించాలని, అందరూ విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి పాఠశాలలో అమలవుతున్న విద్యా సంబంధమైన అభివృద్ధి కార్యక్రమాలు తెలియపరచాలని అన్నారు. తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా ప్రవర్తన స్థాయిని తెలియజేయటం, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం తీసుకోవడం అమలు జరిగేలా చూడాలని అన్నారు. ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ తల్లికి 100 నిధులు తల్లుల ఖాతాల్లో నేటి నుండి జమ కావడం జరుగుతుందని, లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు వారి ఫోన్స్లోనే తల్లికి 100 నిధులు జమ అయింది లేని తెలుసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ తల్లిదండ్రులకు తెలియపరచాలని అన్నారు. ఈ సమావేశంలో తెనాలి మండలంలోని ప్రైమరీ, యూపీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. మెగా పీటీఎం జరగబోతుంది జూలై 24వ తారీఖున. ఇప్పటికే తల్లికి అకౌంట్లో డబ్బులు పడ్డాయి, అవన్నీ కూడా చెక్ చేసుకోండి అందరూ కూడా. మరి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎలిజిబుల్
తల్లిల యొక్క ఖాతాలో డబ్బులు వేస్తారు. అది కూడా చెక్ చేసుకోండి. ప్రభుత్వం మరి మీకు మంచి అవకాశాన్ని కల్పించింది కాబట్టి తల్లి ఆర్థిక సౌలభ్యం కోసం కూడా అమౌంట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డబ్బుల్ని చెక్ చేసుకొని తీసుకోండి. పిల్లల యొక్క చదువు కోసమే ఖర్చు పెట్టండి. వాటిని పిల్లల చదువుకోవడం కోసం దాన్ని వినియోగించుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ఇంకేమన్నా పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ల దగ్గర గ్రీవెన్స్ ఇవ్వచ్చు. వాళ్ళు యాప్లో అప్లోడ్ చేస్తారు. అది కూడా గమనించాలా. మండలంలోని కటేవరం గ్రామంలో ఏర్పాటు చేసిన డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ ర్యాలీని కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చెన్నంశెట్టి సుబ్బారావు ప్రారంభించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆరోగ్య సిబ్బంది కలిసి గ్రామంలో డెంగ్యూ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నంశెట్టి సుబ్బారావు మాట్లాడారు. డెంగ్యూ వ్యాధి వైరస్ వల్ల వస్తుందని, కానీ ఒకరి నుండి ఒకరికి దోమకాటు వలన వ్యాప్తి చెందుతుందని తెలిపారు. డెంగ్యూని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే సులువుగా చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చని, ప్రజల సొంత వైద్యం చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి ముదిరి ఆసుపత్రిలో చేరే పరిస్థితిని తీసుకుని వస్తుందని తెలిపారు. జ్వరం, తలనొప్పి, కండల నొప్పులు, కనుగుడ్డు నొప్పులు, ఒంటిపై దద్దులు, ఒంటి లక్షణాలు కనబడతాయని తెలిపారు. సో ఈ ప్రోగ్రామ్ జూలై 1 నుంచి జూలై 31 వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనం ప్రజలకు తెలియజేసేది ఏమనగా, ఈ మన ఆవాసాల పరిసరాల్లో చుట్టుపక్కల కానీ అలాగే ఇళ్లలో కానీ ఈ నీటి నిల్వల్ని అరికట్టి, అలాగే ఆ నీళ్ళల్లో ఈ దోమలు అనేవి గుడ్లు పెట్టకుండా, లార్వా పెరగకుండా వాటి మీద మూతలుంచి రాత్రిపూట ఇళ్లలో దోమతెరలు, అలాగే మన దోమల చక్రాలు కానీ దోమల కడ్డీలు కానీ ఉపయోగించి దోమకాటును నివారించుకొని ఈ డెంగ్యూ వ్యాధి నుండి మనల్ని మనం కాపాడుకుని డెంగ్యూ వ్యాధిని నిర్మూలించే ముఖ్య ఉద్దేశంతో ఈ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. గుడ్లు పెట్టి వాటి యొక్క ఆవాసాన్ని ఎక్కువగా వృద్ధి చేసుకుంటుంది కాబట్టి ప్రజలంతా కూడా నీటి నిల్వల్లో వారానికి ఒకసారి పారబోసినట్లయితే ఈ దోమలను పెరుగుదలను అరికట్టవచ్చు. అందరూ గ్రహించవాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని స్లమ్ ఏరియాస్ లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్, ఎంహెచ్ఓ యేసుబాబు. కటేవరం గ్రామంలో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం లభించింది, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. కరోనా పట్ల ప్రజల అవగాహన దిశగా లఘు చిత్రాలకు మా ఏపీ సిద్ధం, దర్శకుడు దిలీప్ రాజా. ఇవి ఈ బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.